ఓ టీవీ ఛానల్ యాంకర్ సీనియర్ జర్నలిస్ట్ స్వేచ్ఛ మృతి ఇటు కుటుంబంలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక ఈ కేసులో కూడా ట్విస్ట్ నెలకొంది. కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వేచ్ఛ తల్లి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, అసలు ఏం జరిగింది? స్వేచ్ఛ సూసైడ్ గల కారణాలు ఎందుకంటే చాలా ధైర్యవంతురాలు, అందరితో చాలా ధైర్యంగా మెలిగేది. కానీ ఈ క్షణంలో కుటుంబంలో స్వేచ్ఛ లేకపోవడం అనేది అసలు ఏంటి? కారణం ఏంటి? ఏం చెప్పింది? అసలు లాస్ట్ మూమెంట్ లో మీతో మనం మాట్లాడింది, అసలు ఏం జరిగిందమ్మా? తను 40 సంవత్సరాల బిడ్డ అండి. 4 నెలలకే మా కోడలు పెంచిందండి. మేమిద్దరము ఉద్యమంలో ఉంటే వాళ్ళ అమ్మ నాన్నలము 4వ నెల నుంచి మా బిడ్డ సుశీల నకరేకల్లో ఉంటారు. తనే మొత్తం, ఆమెనే తల్లి. ఆమెకి డిగ్రీ అప్పుడు మేము బయటకు వచ్చి ఇక్కడ డిగ్రీ కోటి ఉమెన్స్ కాలేజ్లో డిగ్రీ చేసింది. తను చిన్నగా హై స్కూలు 7th క్లాస్ ప్రైమరీ స్కూల్ అప్పటి నుంచే తను చాలా పుస్తకాలు చదవడము. బాలమిత్ర చందమామలే అసలు ఈ బస్ స్టాప్లో పుస్తకాలు అంటే ఇన్ని కొనిచ్చే వాళ్ళమ్మ. ఈ బస్ స్టాప్ నుంచి బస్ ఎక్కిన తర్వాత ఇంకొక స్టాప్కు పోయేసరికి ఆ పుస్తకాలన్నీ అయిపోయేటి. మళ్ళీ ఆ బస్ స్టాప్లో మళ్ళీ అక్కడ పుస్తకాలు కావాలని మళ్ళీ కొనిచ్చేది. చిన్న 7th క్లాస్లో ఆమె మాలపల్లి, అమ్మ నవల, 7 తరాలు, చాలా పెద్ద గ్రంథాలు ఆమె ఇట్లా అలవోకగా చదివేసింది. ఏదైనా ఒక వాళ్ళ ఫ్రెండ్స్ చిన్నప్పుడు కూడా, ఆమె 7th క్లాస్లో కంటే ఇంకా చిన్న ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మల గురించి కానీ బాధలు ఏమన్నా ఉంటే చెప్పుకొని అప్పుడే స్టోరీ రాసేది, కథ రాసేది. ఆమె చిన్నప్పటి నుంచే ఒక రచయిత. తను అట్లా కథ రాసి ఇస్తే, పత్రికకి ఇస్తే, ఇది చాలా పెద్దవాళ్ళు రాసినట్టుంది, ఇది పిల్లలు రాసినట్టు లేదని వాళ్ళు ప్రచురించలేదు. కానీ ఆమె చదవడము, రాయడము, ప్రతి విషయాన్ని చాలా డీప్గా విశ్లేషించేటటువంటి తనకు జ్ఞానము, మేధావితనము చిన్నప్పటి నుంచే ఉన్నది. తను జర్నలిజం PhD చేసింది. తను చాలా అంటే ఒకటి జర్నలిజం PhD చేసింది. చాలా సామాజిక సమస్యల మీద తెలంగాణ ఉద్యమము నడుస్తున్నప్పుడు తను అనేక వ్యాసాలు రాసింది. నా తెలంగాణ అనే కాసిం వాళ్ళు నడిపే ఒక పత్రిక వ్యాసాలు రాసింది. ఉద్యమంలో తను పోరాటంలో పాల్గొన్నది. తను ఎట్లా అంటే ప్రతి ఒక్క దాన్ని చాలా రెబ్బల్గా ఒక తిరుగుబాటు మనస్తత్వంతో ఆలోచించేది. తను ఎన్నో సమస్యలకు తను మాకే కొన్ని చెప్పేది. మేము ఆమె చదివినన్ని పుస్తకాలు కూడా మేము చదవలేదమే. చాలా విషయాలు నేను అనుకుంటాను. నేను ఇంత వయసు, నాకు 60 సంవత్సరాలు, నాకు తెలియనంత నాలెడ్జ్ ఆమెకు ప్రతి ఒక్క విషయం ఎవరి పట్లనే ఎట్లుండాలి, ఏంటి అనేది, ఎట్లా ఆలోచించాలని చాలా ఎక్కువగా తెలుసు తనకి. అందరికీ సమస్యల కోసము చాలా మంది తన దగ్గరికి వచ్చేవాళ్ళు. తను ఒక కౌన్సిలర్. ఎంతమంది సమస్యలకు పరిష్కారం మాట్లాడేది. అంత ఒక రచయిత్రి, ఒక పోరాట యోధురాలే అని అంటాను నేను. ఆమె బాడీ చూస్తే మొత్తం ఒక మల్ల యోధుల్లాగా నిన్న ఆ ఊరి నుంచి తీసి ఇట్లా లుంగిలో పట్టుకొని వెళ్తుంటే ఆమె శరీరము ఒక మల్ల యోధురాల్లాగా, ఆమె ఒక పోరాట తత్వాన్ని, అంటే మేము కూడా అంటే నిజంగా అసలు మాకంటే ఎక్కువ తను ఆలోచించి, మాకంటే బాగా రాస్తుంది, మాకంటే బాగా మాట్లాడుతుంది, మాకంటే బాగా స్పీకర్ మాట్లాడితే అసలు ఎంత బాగా మాట్లాడుతుంది మీ అమ్మాయి, ఎంత బాగా రాస్తుంది మీ అమ్మాయి, ఎంత బాగా డిబేట్ చేస్తుంది మీ అమ్మాయి అని ఇంత ఒక ఇంటలెక్చువల్. తను ఎంత అంటే 20 సంవత్సరాల నుంచి ఫస్ట్ వనిత NTV ఛానల్లో ఓల్గా గారు ఉన్నప్పుడు తను స్క్రిప్ట్ రైటింగ్ చాలా బాగా చేసేది. తర్వాత తను న్యూస్ రీడింగ్, టీ న్యూస్ వెనక న్యూస్ రీడింగ్ అని TV9లో 9 years చేసింది. 20 సంవత్సరాల తన జర్నలిస్టు ఈ టీవీ ఛానళ్లలో తను పనిచేసింది. అనేక మినిస్టర్లై పెద్ద వాళ్ళై తను ఇంటర్వ్యూస్ చేసింది. అసలు అలాంటి ఒక గొప్ప వ్యక్తిని ఎన్ని మాయ మాటలు చెప్పి, మోసపు మాటలు చెప్పి, ఎలాంటి వాళ్ళను ఎలా బోల్తా కొట్టాలి అనేటటువంటి ఒక మోసపు వాళ్ళు కూడా ఉంటారు ఈ సమాజంలో. తను అలాంటి వాళ్ళ చేతిలో తను బలి అయింది.
వాళ్ళ మాటలు ఆమె ఆత్మహత్యకు పురికొల్పేలా చేసినాయి. కాబట్టి తను అసలు ఎంతమందికి చెప్పేటటువంటి ఆమె, ఎంతమందిని ఎవరమ్మా అసలు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం, ఆమెను పురుగొల్పింది ఎవరు, ఆ వ్యక్తి ఎవరు? ప్రస్తుతం అయితే సూసైడ్ చేసుకున్న తర్వాత కూడా ఆ వ్యక్తి అజ్ఞాతంలో ఉన్నాడు. పోలీసులు మీరు ఫిర్యాదు చేశారు, పోలీసులు గాలిస్తారు. పోలీసులకు ఫిర్యాదు చేశాము. ఎక్కడ చేశామో అక్కడ కరెక్ట్, ఎక్కడైతే శిక్షించేటటువంటి న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లలో మేము అక్కడ మొత్తం ఫిర్యాదు చేశామండి. అక్కడనే ఎవరు నేరం చేసిండ్రు కాబట్టి ఆ నేరస్తుని శిక్షించాలి. ఇంకా ఇట్లా చాలా ఇంకా ఏ మహిళల్ని కూడా మొత్తం ఇట్లాంటి స్టేజ్కి తీసుకురాకుండా ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలి, ఆయనను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. అంటే మొదటి భర్తతో విడిపోయిన తర్వాత ఈ పూర్ణచంద్రరావు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో ఉన్నప్పుడు ఎలాంటి గొడవలు, అంటే మీతో పంచుకుందా ఆమె ఇబ్బందులు కానివన్నీ? మేమండి ఆమెనే ఇంకొకరికి పరిష్కారం చెప్పి కౌన్సిలింగ్ చేసేటటువంటి మేము ఎప్పుడు కూడా ఆమెకు సలహాలు ఇవ్వడం చేయలేదు. ఎందుకు అనంటే ఆమె ఆలోచించి ఆమె చేసుకోగలుగుతుంది. ఏది మంచి ఏది చెడు ఏంటి అనేది ఆమెకు తెలుసు. ఆమె స్ట్రగుల్ చేస్తుంది, ఆమె సమస్యకు ఆమెనే పరిష్కారం వెతుక్కుంటది అనేది ఆమెకు అట్లా ఇష్టం ఉండదు. ఎందుకంటే నా విషయంలో నేను ఆలోచించుకుంటాను, నేను చేయగలిగే స్తోమత నాకుంది, నేను తేల్చుకుంటా ఏ సమస్య ఉన్నా అనే ధైర్యం ఆమెకు ఉన్నదండి. అంత ధైర్యం ఉన్న ఆమెను ఎంత మానసిక వేదనకు గురి చేస్తే ఆమె ఆ చర్యకు ఒడిగడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ నేరస్తునికి ఖచ్చితంగా శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం. ఎన్నో ఉద్యమాల్లో ఉన్నారు మీరు, సో మీరేం చెప్పాలండి? ఆమెతో పాటు మీకున్న అనుబంధం ఏంటి అసలు? స్వేచ్ఛ గురించి ఇట్లా మాట్లాడుకోవాల్సి రావటం అనేది చాలా విషాదకరం. స్వేచ్ఛతో నా పరిచయం 25 సంవత్సరాలు. ఏంట్రా అనుకుని ఏంటక్క అనుకునేంత ఫ్రీడంగా ఉండేటువంటి అమ్మ. అక్క మాట్లాడినట్లు ఏ సమస్యకైనా ఒక పరిష్కారాన్ని వెతుక్కోగలిగినటువంటి కెపాసిటీస్ ఉన్నటువంటి అమ్మాయి. స్పెసిఫిక్గా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడింది, రాసింది, అనేక సందర్భాల్లో పాడింది. అట్లాంటి అమ్మాయి ఇట్లాంటి అంశానికి లోనవ్వటం అనేది ఒక ఇబ్బందికరమైనటువంటి సమస్య. తను అన్నట్లు తన సమస్యని అడపాదడపా ఒకరిద్దరితో ఎవరితో పంచుకున్నా కూడా అందరికీ ఒక కాన్ఫిడెన్స్, చాలా మందికి ఒక సొల్యూషన్ వెతకగలిగేటువంటి స్వేచ్ఛ, తన సమస్య కూడా ఒక పరిష్కారాన్ని వెతుక్కుంటుందని ఒక కాన్ఫిడెన్స్తో కూడా ఉన్నటువంటి వాళ్ళం అందరము. అయినా చాలా సందర్భాల్లో చాలా సన్నిహితులతో మాత్రమే ఆమె ఒకటి విషయాలు షేర్ చేసుకునే తప్ప మిగతా జనరల్ అమ్మాయిలాగా ఏదైనా చిన్న విషయం వస్తుంది దాన్ని పే చేయలేక బాగా జనరలైజ్ చేసుకున్నటువంటి అమ్మాయి, ఆ తత్వం ఉన్నటువంటి అమ్మాయి, అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి అమ్మాయి కాదు. తన ఉద్యమాల నేపథ్యం నుంచి స్వతహాగా తన తల్లిదండ్రులు సుదీర్ఘకాలం ఈ రాష్ట్రంలో పీడిత ప్రజల పక్షాన, పేదల పక్షాన, అంతరాలు లేని ఒక సమాజాన్ని ఆవిష్కరించాలని ఒక లక్ష్యంతో తల్లిదండ్రులు పనిచేస్తున్నప్పుడు ఆ లక్ష్య సాధనలో కూడా తనకు ఊహ తెలిసిన తర్వాత కూడా ఆ లక్ష్య సాధనలో తను భాగమైంది. ఆ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తున్నంత స్వేచ్ఛ ఉంది. ఇది విచారకరం. ఏమైనా విషయాలను నిగ్గు తేల్చాల్సినటువంటిది పోలీసులు విషయాన్ని నిష్పక్షపాతంగా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందనేది అయితే మేము భావిస్తున్నాం. సో చాలా ధైర్యవంతురాలు, ఎలాంటి సమస్య ఉన్నా తమకు చెప్పేది. కానీ ఇలాంటి తరుణంలో స్వేచ్ఛ మృతి చెందడం అనేది కుటుంబంలో ఎంతగానో విషాదాన్ని నింపింది, తీరని లోటుగా చెప్పొచ్చు. ఇక వాస్తవాలన్నింటి కూడా ఈ సూసైడ్ వెనుక ఉన్న వాస్తవాల విషయంలో కావచ్చు, పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఫిర్యాదు చేశాము. ఇందులో ఎవరైతే ఉన్నారో, నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కఠినంగా శిక్ష పడాలా చర్యలు తీసుకోవాలి. పోలీసులు నిష్పక్షపాతంగా స్వేచ్ఛ సూసైడ్ గల కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిగ్గు తేల్చాలని ఇటు కుటుంబ సభ్యులు, పేరెంట్స్ మాత్రం వారి డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. స్టూడియో.